violin. From Rugby, we have Narayan from Hamilton Queens and Murlangam. చిన్నవాళ్ళైతే కొట్టి చెప్తా, తిట్టబోతే అక్క కూతురయ్యారు, కొట్టబోతే నిండు గర్భిణి. ఏం చెప్తాను చెప్పండి?
జీవితానికి ఒక సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయం లేని జీవితం చిల్లికుండలో పోసిన అమృతం లాంటిది అని చెప్పారు. మీకు అన్నీ తెలిసినా మీరు అక్కడే కూర్చోవాలి. నాకేం తెలియకపోయినా ఈ కాలం ఇక్కడ నిలబడాలి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో మొగుళ్ళ మాట పెళ్ళాలు వినేవాళ్ళట. నష్టమేం లేదు. పెళ్ళాం మాట మొగుడు వినాలి, మొగుడు మాట పెళ్ళాం వినాలి. వచ్చి వీళ్ళిద్దరి మాటలు ఊళ్ళో వాళ్ళు వింటం మొదలు పెడితే ఆ కొంప కొల్లేరవు. అంత దూరం పోకుండా ఎప్పటికి ఏది అప్లికబుల్ అప్పటిగా టాకుటాకి అదర్స్ హార్దులు హర్దింకొక హర్తం ఒక ఎస్కేప్ అయి తిరుగు వాడే ఎక్స్పర్ట్స్ మంది అని ఇలాగే ఉంటుంది. హరికథకు భగవన్నామ సంప్రదాయం. చూడండి, మీరు BMW కొనుక్కున్నా, ఆడి కొనుక్కున్నా, టెస్లా కొనుక్కున్నా మీరే ఓనరు, మీరే డ్రైవర్. మాకు ఆ కర్మ లేదు. కొంత మానేస్తాం, ఎవడో ముందు కూర్చుంటాం. ఏం చేస్తాం? ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ మెయింటెనెన్స్ అలా ఉంటుంది. హరికథకు భగవన్నామం సంప్రదాయం. ఎందుకు భగవన్నామం పెద్దగా చెయ్యాలి అంటే ధర్మశాస్త్రం ఒక మాట చెప్తుంది. ఈ శరీరాన్ని ఒక చెట్టుగా చెప్పారు పెద్దలు. శరీరము అనే చెట్టు మీద పాపములు అనే కాకులు వాలి ఉంటాయి ఎప్పుడు. ఈ పాపం కాకులు అంటేనో చప్పుడు కొడితేనో చప్పుడు చేస్తేనో వెళ్ళిపో. మరి ఎలా వెళ్ళిపోతాయి? రాజా రామచంద్ర భగవానికి కొంచెం గట్టిగా ఇప్పుడే బాగా అయింది కదా. అంటే ఇందాక నీరసం అండి, ఇప్పుడు ఆయాసం. ఏం పర్వాల, వాళ్ళు నచ్చిన వాళ్ళు వెళ్ళేలోపు కనీసం చాయ్ స్నాక్స్ ఇవ్వరా? ఏం వెళ్ళారు? ఒక సొంత ముందు తయారయ్యారు. భగవన్నామం గట్టిగా చేయండి. సుందరకాండ కథాగానం వాళ్ళ శనివారం రామచంద్రమూర్తికి అత్యంత ఇష్టమైనటువంటి కాండ సుందరకాండ. అసలు సుందరకాండ అంటే అర్థం ఏమిటి అన్నారు. సీతమ్మ వారు చిచ్చక్తి స్వరూపిణి, రామచంద్రమూర్తి పురుషోత్తముడు. రావణాసురుడు అనేటువంటి ఆ పిల్లల్ని కొంచెం మాట్లాడి రావణాసురుడు అనేటువంటి అహంకారం పరమాత్మ నుండి చిచ్చక్తి స్వరూపుణ్ణి వేరు చేసింది. అప్పుడు బుద్ధిమతాం వరిష్ఠుడైనటువంటి హనుమంతుడు వచ్చి అహంకారానికి బుద్ధి చెప్పి మళ్ళా అమ్మవారిని అయ్యవారికి కలిపాడు. ఇదే సుందరకాండ. సుందరకాండ విశేషం ఏమిటి అన్నారు. ఏలినాటి శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, శని మహర్దశ నడుస్తున్నా సుందరకాండ మొత్తం పారాయణ చేయమంటారు. 68 సర్గలు. ఒక్కొక్క సర్గకి నమోస్తు రామాయ సలక్ష్మణాయ అనేటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ పారాయణ చేయాలి. రోజులు పెరిగిన కొద్దీ సర్గలు తగ్గుతాయి, సర్గలు తగ్గిన కొద్దీ రోజులు పెరుగుతాయి. అలా పారాయణ చేయాలి. చాలా మహత్తరమైన కాండ సుందరకాండ. ఎందుకు ఇంత మహత్తరమైంది అని చెప్తున్నారు అంటే రామచంద్రమూర్తికి కలిగినటువంటి భార్య వియోగాన్ని ఆంజనేయ స్వామి వారు దూరం చేశారు. ఆయన మనస్సుకి ఆనందం కలిగించిన కాండ. అందుకే సుందరే సుందరో రామ, సుందరే సుందరీవనం, సుందరే సుందరీ సీత, సుందరేకి అసుందరం అని అడిగారు. రామచంద్రమూర్తి సుందరుడు, వనం సుందరమైనది, సీతమ్మ వారు సుందరమైనది. ఇన్ని సుందరాలే కదండి. మరి కాంతి ఏమిటి అని అడిగాడు ఒక ప్రబుద్ధుడు. అరే నీ బుద్ధేరా అని చెప్పారు. అంతే కదా, మన దృష్టిని బట్టి మనకి సృష్టి కనపడుతుంది. లోపం దృష్టిలో ఉంటుంది, సృష్టిలో ఉండదు. అందుకే మన వాళ్ళు విజన్ మార్చు అంటారే, దానికి అర్థం తెలుసు దృష్టి మార్చు. అయ్యా ఆయన నాకు ఏముంది అసలు, నేను ఎవరికి కనపడకుండా ఉంటే చాలా బాగుంది. నాకు అంత రీల్ షూట్లు లేవు, రియల్ షూట్లు లేవు.
క్యాంపెయిన్కి వెళ్ళరు, మీకు క్యాన్వాసింగ్ ఏం లేదు, అదంతా ఇక్కడ యూజ్ చేయండి, ఉత్తర తరాలకి మంచిగా ఉంటుంది. సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవన సుత హనుమానికి, కొంచెం నిద్రతో తూగుతున్న వాళ్ళకి, అవసరం కూడా వాళ్ళకి నై మిగతా వాళ్ళకి చెయ్యి. అయ్యా హనుమత్ సందేశంలో హనుమత్ సందేశంలో వికుంఠ పదవి రామాయణ కథా సుధార సముద్రోలుతున్న చెవులు, రామాయణ కథా సుధార సముద్రోలుతున్న చెవులు, రామాశిల్పుని నిజము కథకు కవన సంపదముల హనుమత్ సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు. సీతావియోగంలో రామచంద్రమూర్తి సీతా 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 అంటూ దుఃఖంతో మండిపోతున్న హృదయంతో అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాడు. సమస్త భూప్రపంచమంతా వెతుకుతూ ఉన్నారు. కొంతమంది అనుకున్నారు వెళ్ళకపోతే సంతోషించాలి కానీ ఏడుస్తారా. ఎవడో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు, ఈరోజు మా పెళ్లి రోజు, పెద్దలు ఆశీర్వదించాలి అని. వెంటనే కామెంట్ పెట్టారు, దయచేసి మీ వ్యక్తిగత సమస్యలు ఇందులో పోస్ట్ చేయదు. వెళ్ళకపోతే ఆనందిస్తారు కానీ ఈయన ఎందుకు ఏడుస్తున్నారు, అసలు అంతలా ఏడవాలా, ఎందుకు ఏడుస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు. రామచంద్రమూర్తి అందరినీ అడుగుతున్నారు, నా సీతను ఎక్కడైనా చూశారా, నా సీత ఎక్కడైనా కనపడదా, నా సీతను చూశారా అని అడుగుతూ ఋష్యముఖ పర్వత ప్రాంతంలో వానర రాజైనటువంటి సుగ్రీవుడితో అగ్ని సాక్షి స్నేహం చేశారు రామచంద్రమూర్తి. అందుకనే మానవ జీవితం ఎలా ఉండాలో చెప్పింది రామాయణం. తండ్రి కొడుకులు ఎలా ఉండాలో దశరథుడు రాముడు ఆదర్శం, భార్యాభర్తలు సీతారాముల ఆదర్శం, అన్నదమ్ములు రామ భరత లక్ష్మణ శత్రుసూదనులు ఆదర్శం, స్నేహితుడు జటాయువు సంపాతి వంటి వారు ఆదర్శం. ఎలా ఉండాలో చెప్పింది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పింది భారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది శ్రీమద్ భాగవతం. ఇవన్నీ ఏదో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, తల నిలిచిన తర్వాత అప్పుడు కళ్ళు కనబడి సాగవు. 1కి 2 పేజీలు తిప్పుతూ ఉంటాం. 60 ఏళ్ల తర్వాత చదవాల్సినవి కాదు, 6 ఏళ్ల నుంచే చదివే ప్రయత్నం చేయాలి. మన వాళ్ళు హెల్తీ ఎన్విరాన్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. హెల్తీ ఎన్విరాన్మెంట్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి, ఇళ్లల్లోనే క్రియేట్ అవ్వాలి. ఆ ఇళ్లల్లో రామాయణ భారత భాగవతాలు ముందర తల్లులకి తెలిసి, అంతేగాని ఇక్కడికి వచ్చి కూడా దయ్యం వదిలినా దెబ్బల బాధోదం లేదండి. ఈ దేశంలో కూడా యూట్యూబ్, మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలి గోపురం, మన సంతానివే, ఒళ్ళంతా కొవ్వే, మొగుడు ఇంకా ఎన్నాడు, అవి కూడా వస్తాయి. ఇంత దూరం వస్తాయి. అసలు ఆ హీరోయిన్ ఎంత టాలెంటెడో. నిన్న వేసుకున్న మంగళసూత్రం ఇవాళ కనపడుతూ, ఇవాళ వేసుకున్నది రేపు కనపడదు. ఆవిడ నిత్య సుమంగళి అనుకుంటాను నేను అట్లా చూసి. ఓహో ఎంత అదృష్టం అంటా, రోజు మంగళసూత్రాలు మార్చుకోవచ్చు. ఇట్లాంటి దిక్కుమాల ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఈ ఎన్విరాన్మెంట్లోంచి బయటికి రావాలి అంటే రామాయణం చదవాలి, పిల్లలకి చదివించాలి. మీరంతా నేనంతా షెడ్లకెళ్ళి నించండి, ఏ లాభం లేదు. ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టాం, అయితే తోస్తా లేకపోతే లోపలికి రాస్తాం. నెక్స్ట్ జనరేషన్కి పిల్లలకి రామాయణం చెప్పించండి, భారతం చెప్పించండి, భాగవతం చెప్పించండి, భగవద్గీత శ్లోకాలు చెప్పించండి, తెలుగు పద్యాలు చెప్పించండి. తెలుగు భాషా వైభవం
ఈ తర్వాత తరం పిల్లలకి తెలిస్తే మళ్ళా ఇందులోనే ఒక నన్నయ్య వస్తాడు, ఓ తిక్కను వస్తాడు, ఓ ఎర్రాప్రగడు వస్తాడు, ఒక పోతను వస్తాడు. అటువంటి విశేషమైనటువంటివన్నీ భారతీయ సనాతన వైదిక సంప్రదాయం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనకి చెప్పింది. ఎక్కడా ఒక కోర్సు లేదు, ఇళ్లలోనే కోర్సులు ఉన్నాయి. అగ్ని సాక్షిగా స్నేహం చేశారు, వాలిని సంహరించారు, సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చారు. రాజ్య భోగంలో అంతే కదా, రాక రాక సుఖము, పొందక పొందక భోగం వస్తే కొంచెం ఒళ్ళు అటు ఇటు అవుతూ ఉంటుంది. స్నేహం చేసినప్పుడు వీళ్ళు ఒప్పందం ఏమిటి? సుగ్రీవుడికి భార్య దూరంగా ఉంది, రామచంద్రమూర్తికి భార్య దూరంగా ఉంది. వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ డీల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. సుగ్రీవా, నీ భార్యను నీకు అప్పగిస్తాను, నా భార్యను వెతికే ప్రయత్నం చేయించు అన్నారు. రామచంద్రమూర్తి ఎప్పుడు రెండో మాట మాట్లాడండో, అది రాముడిలో ఉన్న క్యారెక్టరైజేషన్. రామో ద్విర్నాభిభాషితే. అసలు